అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నందుల వెంకటేశ్వరరావు గారు రచించిన కోడలు మహాలక్ష్మి, అత్త సుబ్బలక్ష్మి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. కాకులు కూస్తున్నా, కోళ్లు కొక్కురకు అంటున్నా అత్త సుబ్బలక్ష్మికి మాత్రం 9 దాటితే గాని తెల్లారదు. తల్లి బాలమాణిక్యాంబ పెంపకం మరి. ఆ సరికి శంభుశాస్త్రి కుంపటి వెలిగించి అక్కడే తారట్లాడుతూ ఉంటాడు. గ్యాస్ పొయ్యి మీద ఏం చేసినా సుబ్బలక్ష్మికి పడదు. కడుపులో గ్యాస్ తంతుంది అంటుంది. లేచిన దగ్గర నుంచి ఏదో ఒక తీరున నలతగా ఉంటుంది. ఒకరోజు ఒళ్ళు నొప్పులైతే ఇంకో రోజు ఛాతిలో మంట, ఒకరోజు శిరోభారం అయితే ఇంకో రోజు కాళ్లు పీకుడు, మరో రోజు దిక్కుమాలిన ఆయాసం. పాచినోటుతో బెడ్ కాఫీ తాగి కాస్త గుండెదడి తగ్గిన తర్వాత పళ్ళు తోముకొని వేడి ఇడ్లీ 2 వాయిలు తిని మళ్లీ సోలెడు కాఫీ తాగిన మరుక్షణమే కాలి బొటనవేలి దగ్గర నుంచి నీరసం ఎగదన్ని అమ్మా అంటూ మంచం మీద వాలిపోతుంది సుబ్బలక్ష్మి. ఆవిడకు వైద్యం చేయలేక 3 డాక్టర్లు బోర్డు పీక్కుని వెళ్లిపోయారు. సింపుల్ గా చెప్పాలంటే సుబ్బలక్ష్మికి తినకపోతే నీరసం, తింటే ఆయాసం. ఈ నీల కాఫీ తాగితే నా ఒంట్లో బలం ఏముంటుంది? మీరా పాలవాటిని కేకలయ్యరు. లీటర్ కాఫీ తాగినా మరుక్షణం బలం ఆవరైపోతుంది. పాలు చిక్కగా ఉంటేనే కదా బలం. సుబ్బలక్ష్మి సన్నాయి నొప్పుళ్లకు శంభుశాస్త్రి మండిపడేవాడు. పాలు చిక్కన కాదే, ప్రతి అరగంటకి గంటకి కేజీ తక్కువ కాకుండా కడుపులో వేస్తున్నావు. కాస్త కాలు జాడించి 2 అడుగులు వేస్తేనే కదా తిన్నదరిగేది, వంట పట్టేది. చాలండి, ఎప్పుడు నా తిండిని ఆడిపోసుకుంటున్నారు. ఏం ఎక్కువ తిన్నానని 10 పెసరట్లు తినలేను. కేజీ ఉప్మా చేస్తే 3 తింటున్నాం. అడ్డడుగిన్న వారిస్తే మనం తినగా పని మనిషి కూడా మిగులుతోంది. లేస్తే కళ్ళు తిరుగుతాయి, కూర్చుంటే కాళ్ళు కదుములు కడుతున్నాయి. ఏం జబ్బో, గుండె నీరసం. ఇదేమైనా క్యాన్సరో, లివరో, కిడ్నీల జబ్బో. ఏ డాక్టర్కి నా రోగం అంతుపట్టదు. తిన్నదంతా నీరైపోతుంది. అసలు మిమ్మల్ని అనాలి, ఏనాడైనా జిహ్వకు రుచిగా ఓ కూరగాని పచ్చడిగాని చేసి పెట్టారు? మీకే శ్రద్ధ లేకపోతే డాక్టర్లకేముంటుందిలేండి. నా కర్మ కాకపోతే ఆ సూరిపండుని చేసుకున్నా పోవును రాజయోగంలాగా. సూరిపండు ఆవిడ పెళ్లి చూపుల్లో ధిక్కరించిన 3వ వరుడు. బ్రాహ్మణాత్తలు చేసుకుంటూ ఆవిడ పుట్టిన ఊళ్ళో సెటిల్ అయిన ఆవిడ చిన్నప్పటి హీరో. పెళ్లైన మర్నాడు అత్తారింట్లో కాఫీ పెట్టింది సుబ్బలక్ష్మి. ఆ పైన ఇంటిల్లపాదికి వారం రోజులు వాంతులు విరోచనాలు. ఏదైనా కలరా సోకిందేమోనని కొందరు కంగారు పడ్డారు. ఆ తర్వాత అది కాఫీ ప్రయోగం అని తెలిసి నెమ్మదించారు. అదిగో అప్పటినుంచి ఆఫీస్ పనితో పాటు అత్యవసర పనికి కూడా శ్రీకారం చుట్టాడు శంభుశాస్త్రి. నీతో దెబ్బలాడ్డానికి నాకు ఓపిక లేదు గాని ఈ పూట మామిడికాయ పప్పులో వేసి మువ్వంకాయలు ఉల్లికారం పెట్టి వండండి. కక్కుర్తి పడకుండా వెల్లుల్లిపాయలు బాగా పోపులో వేయించండి. మామిడికాయ పప్పుకి వడియాలు, ఊరబిండి మిరపకాయలు వేయించండి. మామిడికాయ పప్పులో పచ్చికారం తగలట్టకుండా వేపుడు కారం, అదే ధనియాల కారం తగలట్టండి. మీ చేత అన్నీ చేయిస్తున్నాను. నేను తప్పనిసరిగా నరకానికి తగలడతాను. అక్కడ మీ అమ్మా నాన్న బంధువులందరినీ మీరు అడిగారని చెబుతానులేండి. మీరు స్వర్గానికి వెళతారు, నాకు తెలుసు. అక్కడ మా అమ్మా నాన్న బంధువులు కనబడతారు. అందరినీ అడిగానని చెప్పండి. నేను మరి కాసేపు పడుకొని జమినీలో అంజలి వచ్చేసరికి లేస్తాను. లేకపోతే నన్ను లేపండి. ఆ పైన 2 చెంబులు నీళ్లు పోసుకొని మీ అనాచారం వంటకు 2 ఉద్ధరణి నీళ్లు చిలకరించి దేవుడికి నైవేద్యం చూపిస్తాను. అవును, మొన్న ఆ బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలు కనుక్కోమన్నాను, కనుక్కున్నారా? నాకు బ్రెయిన్ ట్యూమర్ ఏమోనని అనుమానంగా ఉందండి. సుబ్బలక్ష్మి స్వరం ధాటిగా సాగుతూనే ఉన్నట్టుండి గుర్రులోకి జారిపోయింది. కనుక్కున్నాను కసిగా అన్నాడు శంభుశాస్త్రి. అది బ్రెయిన్ ఉన్నవాళ్ళకొస్తుందట. నీకొచ్చే అవకాశం ఏమి లేదన్నారులే డాక్టరు. ఇంకా ఏదో చెబుతూ గుర్రు పెడుతున్న సుబ్బలక్ష్మిని చూసి పళ్ళు పటపటలాడించాడు శంభుశాస్త్రి. మన 2వ పెళ్లి చేసేయండి, చూసి వెళ్ళిపోతాను అని ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీకసలు శ్రద్ధే లేదు. ఆ కాకినాడ దగ్గర పల్లెటూరు సంబంధం వాళ్ళు పిల్ల ఫోటో జాతకం ఇచ్చి ఎంతకాలమైంది? జాతకాలు చూపించారా? ఏమిటి ఆలస్యం? మండిపడసాగింది సుబ్బలక్ష్మి. ఆలస్యం ఏమీ లేదు. వచ్చే శనివారం పెళ్లి చూపులకి వెళదాం. పెళ్లి చూసి వెళ్ళిపోతానంటున్నావు కదా. మళ్ళీ నువ్వు వెళ్ళిపోతే ఇంతమందిని మాకెలాగా అని ఆలోచిస్తున్నావు. నాకు నువ్వే పెద్ద దిక్కు కదా, జోకేశాడు శంభుశాస్త్రి. ఓ, నా జన్మ తరించిపోతోంది నా మీద మీ ప్రేమకి. నిరసనగా మూతి ముడిచింది సుబ్బలక్ష్మి.
శంభుశాస్త్రి సుబ్బలక్ష్మి దంపతులకు జోగినాథన్ రెండో సంతానం ఐటీ ఇంజనీరు కావటం మూలాన అమిత మేధాతో 25 ఏళ్లకే బట్టతల వాళ్ల హెయిర్ స్టైల్, అదే గుండు అలవాటు చేసుకున్నాడు. నెత్తిమీద జుట్టు ఉన్నప్పుడు అతను కొన్ని సంబంధాలు నచ్చలేదని తిరస్కరించాడు. ఇప్పుడు ఆడపిల్లలు తక్కువ కావటం, వాళ్లు కూడా చదువుకోవటం, వాళ్లకి అభిరుచులు ఏర్పడటంతో బట్టతల మూలంగా తిరస్కరించబడుతున్నాడు. ఇప్పుడు సంబంధం దొరికితే చాలన్నట్టుగా ఉంది అతడి తీరు. మనిషి మంచివాడే గాని అతడికి చెంబుడు చాదస్తం, ముంతడు మూర్ఖత్వం ఉన్నాయి. ఈ మధ్య అతనికి కాకినాడ దగ్గర పల్లెటూరు నుంచి సంబంధం వచ్చింది. ఆ పిల్లే మహాలక్ష్మి. అది కుదిరితే అతనితో పాటు మీరు నేను కూడా అదృష్టవంతులం. ఈ కథని ఇంక విప్పి చెప్పాల్సిన అవసరం ఉండదు. మహాలక్ష్మి చక్కగా పాడుతుంది, అందంగా ఉంటుంది. పెద్ద కళ్ళు, తెల్లగా ఒత్తైన వాలుజడ, మంచి కట్నం. కాని ఆ ఇంట్లో మహాలక్ష్మి తప్ప అందరూ మలేరియా రోగుల్లా కనిపించారు. ఎవరి మొహాన నవ్వుతూలు లేదు. నిరంతర విచారుల్లా వాళ్ల మొహాలు అనిపించాయి. ఆఫ్రికా కాందసీకుల్లా ఉన్న వాళ్ల మొహాల్లో జోగినాథం మహాలక్ష్మిని నచ్చిందని ఎప్పుడు చెబుతాడన్న ఆతృత కనిపించింది. పెళ్లికూతురు లక్షణంగా ఉంది. ఈ పెళ్లికొడుకు నాకు నచ్చలేదు అని ఎక్కడ అంటుందో అని జోగినాథం భయం. ఈ భయాల మధ్య చల్లటి కబురు. సంబంధం ఉభయులకు నచ్చింది అన్న మాట. అది అందర్నీ ఆనందపరిచింది. లలిత కళలు, సంగీతం, మిగతా విషయాలతో పాటు పెళ్లికూతురు లేటు తాతగారు మంచి గృహ వైద్యం, చిట్కా వైద్యం సామ్రాట్ అని, మహాలక్ష్మి ఆయన వారసురాలని, ఇంట్లో అందరికీ ఆవిడ వైద్యం తప్ప ఇంకొకళ్ళ వైద్యం ఒప్పుకోదని తెలిపారు. అయితే కోడలు డాక్టర్ అన్న మాటతో ఉప్పొంగిపోయింది సుబ్బలక్ష్మి. తనకి ఎన్నో కంప్లైంట్లు. కోడలతో వైద్యం చేయించుకోవచ్చు. ఏమమ్మా, అల్లోపతియా ఆయుర్వేదమా అడిగింది సుబ్బలక్ష్మి కాబోయే కోడలతో. లేదత్తయ్య, మన దొడ్లో ఆకులు, తీగలు, కాయలతోనే వైద్యం. చూడండి, పచ్చకామర్లు వస్తాయే, దానికి మన దొడ్లో ఒక మొక్క ఉంటుంది. దాని రసం 3 రోజులిస్తే చాలు, కంట్రోల్ అయిపోతుందన్నమాట వివరించింది మహాలక్ష్మి. కోడలు వైద్యురాలు కావడం తన కీర్తికి మరో మెట్టుగా భావించింది సుబ్బలక్ష్మి. ఇంక ఊరంతా తన ఇంటి ముందు క్యూ కడతారని సంతోషించింది. చూడమ్మాయి, నాకున్న జబ్బేమిటో నువ్వే కనిపెట్టాలి. ప్రొద్దుట లేస్తానా తల తిరుగుతుంది, 2 అడుగులు వేస్తానా చెవులు గుయ్యమంటాయి. సోలడి కాఫీ తాగి 10 ఇడ్లీలు తిన్న మరుక్షణమే నీరసం. సుబ్బలక్ష్మి చెప్పసాగింది. అదేమైనా క్యాన్సరా, బ్రెయిన్ ట్యూమరా కొనుక్కోమంటే మీ మామగారు కనుక్కోరు. పర్వాలేదత్తయ్య, నోరు తెరవండి. ఎప్పుడు లోపలికి వెళ్లి తెచ్చిందో సుబ్బలక్ష్మి నోట్లో పౌడర్ పడింది. ఏ ఆకు పొడవగాని కడ్డిక్క చేదు. మీ ఆరోగ్యం విషయం నాకు వదిలేయండి అత్తయ్య, హామీ ఇచ్చింది మహాలక్ష్మి. శంభుశాస్త్రి సంతోషించాడు. పేరిశాస్త్రి జాలిగా చూశాడు. అత్తవారింటికి రావడంతోనే వెనకాల పెరడంతా సర్వే చేసింది మహాలక్ష్మి. మనకు కావలసిన ఔషధ మొక్కలన్నీ ఉన్నాయి మామయ్య, ఆనందంగా చెప్పింది శంభుశాస్త్రితో. పోన్లే అమ్మా, ఇంకా ఏమైనా మొక్కలు కావాలంటే కడియపులంక వెళ్లి తెచ్చుకుందాం. శంభుశాస్త్రి భరోసా ఇచ్చాడు. రెండో రోజు గాజు గ్లాసుతో ఆకుపచ్చటి ద్రవాన్ని తెచ్చి అందరికీ ఇచ్చింది మహాలక్ష్మి. ఇది ఆలివ్స్ జ్యూస్ మావయ్య, అన్ని రకాల ఆకులు మిక్సీలో వేసి తీసిన రసం. ఇందులో ఔషధ లక్షణాలన్నీ ఉంటాయి. ఇంట్లో అందరూ ప్రొద్దుట ఒక గ్లాస్ తాగాలి. కడుపు శుభ్రం చేస్తుంది. పైత్యం, వికారాలు దగ్గరికి రావు వివరంగా చెప్పింది మహాలక్ష్మి. పెద్దవాళ్లు బలవంతాన తాగారు, పిల్లలు మొరాయించి బలవంతాన తాగారు. జ్యూస్ తాగగానే సర్వ వికారాలు ఆరంభమయ్యాయి. మింగలేక కక్కలేక అందరూ అవస్థపడిపోయారు. ఆడపడుచు శ్రీకాంతి 3 పిల్లలు కావ్య, శ్రావ్య, సింధులతో తమ్ముడు పెళ్లి తర్వాత 10 రోజులుందామని ఆగింది. బాత్రూంల దగ్గర పెద్ద పెద్ద క్యూలు ఏర్పడ్డాయి. బలమున్నవాడిదే రాజ్యం క్రింద సింధు అందర్నీ దూసుకొని లోపలికి దూరడం, తలుపేసుకోవటం, తమ అవసరాలు తీరక కావ్య, శ్రావ్య దానితో దెబ్బలాటలు మొదలుపెట్టారు. 9 గంటలు దాటి నిద్రలేవని సుబ్బలక్ష్మికి 9 లోపు 6 విరోచనాలయ్యాయి. అవుతాయి, పర్వాలేదు, ఆముదం ఆకులు కూడా కలిశాయి అంది మహాలక్ష్మి. శంభుశాస్త్రి రుచిగా వంట చేశాడు. సుబ్బలక్ష్మి 2 ఉద్దరణిలు నీళ్లు చిలకరించి నైవేద్యం పెట్టింది. వడ్డనలకు సమాయత్తం కాబోతుంటే ఆగండి అని మహాలక్ష్మి 1/2 డజను రకాల ఎండు ఆకుల్ని చూర్ణం చేసిన పొడిని తెచ్చి కూరలు, పచ్చళ్ళు, చారు అన్నిటిలో కలిపేసింది. చూడండి మామయ్య, వంకాయ పైత్యం, బెండకాయ శైత్యం, వీటన్నిటి దుర్గుణాలను పోగొట్టేది చూర్ణం. రోజూ 2 పూటల కూరలు, పచ్చళ్ళు, చారులో ఇది కలపాలి.
లేదా ఆముదంతో తాలింపు పెట్టాలి. ఇది గృహవైద్యం ప్రథమ సూక్తి. పదార్థాలన్నీ పసరు వాసన, దానికి తోడు చారు అదో రకమైన విచిత్ర వాసన. పొద్దుటి పసరకేమో విపరీతమైన ఆకలి. కాని తిన్న తర్వాత కడుపులు పట్టుకుని విపరీతంగా ఆయాసంతో అవస్థ పడసాగారు ఇంట్లో వాళ్లంతా. అదో విచిత్రమైన స్థితి. కడుపులో గుడగుడ, కాని కదలరాని స్థితి. కడుపులో గుల్మం, గ్యాస్ అంతా పోతుంది. చెప్పింది కొత్త కోడలు. సాయంత్రం 6 గంటలకు కొంత కంట్రోల్లోకి వచ్చింది వాతావరణం. హడలిపోయిన ఆడపడుచు రెండో నాడే నెమ్మదిగా జారుకుంది పిల్లల్ని తీసుకుని తన ఇంటికి. పెళ్లి చూపులనాడు నోట్లో వేసిన పొడి చేదు ఎన్నిసార్లు నాలిక గీసుకున్నా నోరు కడుక్కున్నా పోవటం లేదు. దానికి తోడు కోడలిచ్చిన జ్యూసు, వంటలో కలిపిన ఎండు చూర్ణాల వాసన, వాటి ద్వారా శరీరంలో ఏర్పడిన మార్పులతో నిస్త్రాణగా పడుకుంది సుబ్బలక్ష్మి. సుబ్బలక్ష్మిని ఇంకా ప్రేమగా చూసుకోసాగింది మహాలక్ష్మి. ఎలా ఉందత్తయ్య అంటూ. కంప్లైంట్లు చెప్పడానికి అలవాటు పడిన సుబ్బలక్ష్మి నోటు నుంచి పొరపాటున కాళ్లు పీకేస్తున్నాయి అమ్మాయి అని నోరు జారింది. పెరట్లోకెళ్లి 4 చెట్ల వేళ్లు తెంపుకొచ్చింది మహాలక్ష్మి. వాటిని కడిగి దంచి వేణీళ్లలో ఉడికించి ఆ గ్లాసుడు రసం తెచ్చి, ఇది తాగండత్తయ్య అంది. వద్దులే అమ్మాయి, హడలిపోయింది సుబ్బలక్ష్మి. అలా అనకండి అత్తయ్య, మీ బాధలన్నీ పోగొట్టి మీ ఒళ్ళు చలాగ్గా చేసి మీ చేత ఇంటి పనులు హుషారుగా చేయిస్తానని మావయ్యతో పందెం కట్టాను. ఇది నా సవాలు గంభీరంగా అంది మహాలక్ష్మి. ఇంక వినదని నోరు తెరిచింది సుబ్బలక్ష్మి. కషాయం నోట్లోకి వెళ్లగానే వివిధ వికారాలతో కడుపులో గడబిడ మొదలైంది సుబ్బలక్ష్మికి. మహాలక్ష్మి ఇచ్చే పసర్లతో సగం సమయం బాత్రూంల దగ్గర గడపసాగింది సుబ్బలక్ష్మి. ఇంక శంభుశాస్త్రిని సాధించే టైమేది? 15 రోజులు గడిచేసరికి చిక్కి సగమైంది సుబ్బలక్ష్మి. చూశారా అత్తయ్య, అది మందు పనిచేస్తుందని చెప్పే తీరు. మరో 10 రోజుల్లో మీరు లేడిపిల్ల చెంగు చెంగున దూకుతూ ఇంటడు పని చేసుకుంటారు. మహాలక్ష్మి హామీ ఇచ్చింది. పూర్వంలా కావలసినవన్నీ చేయించుకొని తిని లేనిపోని రోగాలతో అనుమానాలతో శంభుశాస్త్రిని సతాయించడం కుదరటం లేదు సుబ్బలక్ష్మికి. నోరు జారి ఏ నొప్పని చెప్పినా, మంచం ఎక్కి పడుకున్నా ఏదో పసరు తయారు చేసి నోట్లో పోసేస్తోంది మహాలక్ష్మి. ఆ పసరు వాసనలతో నాలుక అట్టకట్టుకుపోయి ఏం తిన్నా గడ్డిలా ఉంది సుబ్బలక్ష్మికి. పోనీ కోడల మీద కోపగిద్దామన్న అత్త ఆరోగ్యం గురించి మహాలక్ష్మి తీసుకుంటున్న శ్రద్ధకు అప్పటికే ఊళ్ళో ఎంతో పేరు వచ్చేసింది. ఏమన్నా అన్నా తన నోరు బయటపట్టని తప్ప ఒరిగేదేమీ లేదు. పేరు శాస్త్రి ఇంట్లో అందరూ అలా ఎందుకుంటున్నారో ఇప్పుడు తెలిసింది శంభుశాస్త్రికి. మంచి రోజు చూసి హైదరాబాద్లో జోగినాథం కాపురం పెడదామని ఆలోచించింది సుబ్బలక్ష్మి. మీకు పూర్తిగా నయమయ్యేదాకా వెళ్ళలేనత్తయ్యా, గోముగా అంది మహాలక్ష్మి. లేదమ్మా, కొత్త దంపతులు మీరు. మా కోసం మీ ఆనందాన్ని పాడు చేసుకోకండి. నేను ఆరోగ్యంగానే ఉన్నాను కదా. కోడలు గడ్డం పట్టుకు బ్రతిమలాడింది సుబ్బలక్ష్మి. అయితే ఈ పూట నుంచి వంట మీరే చెయ్యాలి, గునిసింది మహాలక్ష్మి. అలాగేనమ్మా, తెచ్చిపెట్టుకున్న నవ్వుతో వంట చేసింది సుబ్బలక్ష్మి. మీరెప్పుడు ఇలానే ఉత్సాహంగా పనిచేస్తూ మామయ్య గారిని సంతోషంగా ఉంచాలి. మీ జబ్బులతో ఎంతో బెంగ పడిపోయారాయన. మామయ్య గారు, అత్తయ్య ఎప్పుడైనా దిగులుగా ఉంటే నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చి అత్తయ్య ఆరోగ్యం చూస్తాను. అలా మాటిస్తేనే హైదరాబాద్ కాపురానికి వెళతాను. మహాలక్ష్మి కళ్లల్లో అత్త సుబ్బలక్ష్మి మీద ప్రేమ. ఆ ప్రేమకు శంభుశాస్త్రి కళ్ళు ఆనందంతో మేఘంలా వర్షించాయి. అలాగేనమ్మా, మీరు మాత్రం 10 కాలాల పాటు అక్క సుబ్బలక్ష్మి, కోడలు మహాలక్ష్మి అని 10 మంది మన్ననలు పొందాలి. శంభుశాస్త్రి ఆనంద బాష్పాలు తుడుచుకొని దీవించాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.